మనం తినే ఆహారం జీర్ణమయ్యే సమయం చికెన్ 2 నుంచి 3 గంటలు పడుతుంది. కోడిగుడ్లు 30 నిమిషాల టైం తీసుకుంటాయి. మటను 36 గంటలు పడుతుంది పూర్తిగా జీర్ణం అవ్వడానికి. వంకాయ 46 గంటలు పడుతుంది. పైనాపిల్ 30 నిమిషాల నుండి గంట సమయం పడుతుంది. అరటి పండ్లు 2 నుండి 3 గంటలు పడుతుంది ఒక పండు తింటే. జామ పండు 20 నిమిషాల నుండి 2 గంటలు టైం పడుతుంది. దానిమ్మ పండు 2 నుండి 3 గంటలు పడుతుంది జీర్ణం అవ్వడానికి. జీడిపప్పు 2 నుంచి 6 గంటల సమయం పడుతుంది. బాదం పప్పు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది తగు మోతాదును బట్టి. క్యారెట్లు 50 నిమిషాలు పడతాయి. ఆయిల్ ఫుడ్ 2 నుంచి 3 రోజుల వరకు జీర్ణమవుతుంది. మామిడి పండ్లు 30 నుండి 40 నిమిషాల లోపల జీర్ణమవుతాయి. నూడిల్స్ 2 నుండి 4 గంటల టైం పడుతుంది. రొయ్యలు 2 నుంచి 3 గంటల టైం తీసుకుంటాయి. పుచ్చకాయ 20 నిమిషాలు టైం పడుతుంది. నీళ్లు 5 నిమిషాలు జీర్ణం అవ్వడానికి. పీతలు 2 నుండి 3 గంటలు అంటే ఎండ్రకాయలు. ఆలుగడ్డలు 60 నిమిషాలు పడుతుంది. యాపిల్ 40 నిమిషాలు పడుతుంది జీర్ణం అవ్వడానికి. చేపలు 30 నిమిషాల నుండి 2 గంటల టైం పడుతుంది. టమోటా పండు 30 నిమిషాల నుండి 40 నిమిషాల టైం తీసుకుంటుంది. బెండకాయ 2 నుంచి 4 గంటల టైం పడుతుంది. నిమ్మజాతి పండ్లు 1 నుండి 2 గంటల వరకు టైం తీసుకుంటాయి జీర్ణం అవ్వడానికి. గ్లూకోజ్ పదార్థాలు తక్కువ సమయంలో జీర్ణమవుతాయి. ఎండు ద్రాక్ష పండ్లు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది జీర్ణం అవ్వడానికి. ఎండు ఖర్జూరం పండ్లు 1 గంట నుండి 2 గంటల సమయం పడుతుంది జీర్ణం అవ్వడానికి. వేరుశనగపప్పు 2 నుంచి 3 గంటలు పడుతుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి.